వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మార్నింగ్ న్యూస్ అప్డేట్ మరియు లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అందించే 9 AM న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆంక్షల నడుమ కొత్త సంవత్సరంలోకి స్వాగతం. నగర వ్యాప్తంగా అడుగడుగున తనిఖీలు. దుర్గం చెరువు వద్ద కేక్ కట్ చేసిన సిపి. నగరవాసులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో నేర నియంత్రణకు పెద్దపీట. నగర ప్రజలు సహకరించాలన్న సిపి ఆనంద్. నుమాయిష్ కోసం ఏర్పాట్లు పూర్తి. ఏర్పాట్లను పరిశీలించిన సెంట్రల్ జోన్ డీసీపీ. రేవంత్ అక్రమ అరెస్టుపై కాంగ్రెస్ నిరసనలు. స్వేచ్ఛను హత్య చేస్తున్నారని ఆగ్రహం. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు పోలీసులు. మాదాపూర్, గచ్చిబౌలిలో అడుగడుగున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. దీంతో కొండాపూర్, గచ్చిబౌలిలలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన కూడళ్లతో పాటు కాలనీల్లోనూ మరికొన్ని వ్యూహాత్మక ఏరియాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో 265 టీమ్స్తో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. केबल ब्रिज का सामने आने का आ रहा लाउडर कॉल में कैसा आएगा गाड़ी निकलते नहीं तो इधर आई तो गाड़ी छोड़ देगा. మాదాపూర్ దుర్గం చెరువు వద్ద సైబరాబాద్ పోలీస్ అధికారులతో కలిసి సిపి స్టీఫెన్ రవీంద్ర కేక్ కట్ చేశారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ రూల్స్ పాటించి అందరూ నూతన సంవత్సర కార్యక్రమాలు జరుపుకున్నారని సిపి తెలిపారు. సైబరాబాద్లో మొత్తం ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా అనేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ 2022లో అనేక కొత్త కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించుకున్నామని, ముఖ్యంగా ల్యాండ్ గ్రాంబింగ్ కేసులు అరికట్టేందుకు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ చాలా ఉత్సాహంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో పాల్గొంటూ ఉన్నారు. ఇది చాలా సంతోషం. మరి వచ్చే ఏడాది ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలకు ఎంతో మంచి జరగాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ తరపున నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజల భద్రతా దృష్ట్యా చాలా విస్తృత ఏర్పాట్లు ఈరోజు చేయడం జరిగింది. మరియు 120 ప్లేసెస్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెక్స్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా అబౌట్ 210 ప్లేసెస్లో స్టాటిక్ పికెట్స్, మరి 65 ప్లేసెస్లో పెట్రోలింగ్ పార్టీస్, ఇంతేకాకుండా హైవే పెట్రోల్స్, దెన్ అబౌట్ 6 ఇంటర్సెప్టర్స్ వరకు మనం డిప్లాయ్ చేసి ఎంటైర్ సైబరాబాద్ కమిషనరేట్లో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదని చెప్పి, ఎటువంటి యాక్సిడెంట్ కూడా జరగకూడదని చెప్పి ఈరోజు మేము గోల్ పెట్టుకోవడం జరిగింది.
మరి ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. ముందుకొచ్చి చాలా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రజలందరికీ మరి పాత్రికేయుల మిత్రులకు నా పోలీస్ సిబ్బంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొత్త సంవత్సరంలో ఇతరులకి ఇబ్బంది కలగకుండా చాలా హ్యాపీగా ఈ వేడుకల్లో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే చాలా పబ్ ఓనర్స్తోని మా డీసీపీ గారు మళ్ళీ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్స్ ఇక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనల ప్రకారము ఎవరైనా కానీ డ్రింక్ చేస్తే వాళ్ళకి సపరేట్ క్యాబ్ వసతులు ఇంకా డ్రైవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హోప్ఫుల్లీ ఈ సంవత్సరం ఎట్లాంటి ఇన్సిడెంట్స్ లేకుండా యాక్సిడెంట్స్ లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేడుకలు ముగుస్తాయని ఆశిస్తాం. నగర ప్రజలకు సిపి సివి ఆనంద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత 2 ఏళ్లుగా అందరం ఆర్థికంగా సామాజికంగా చాలా దెబ్బ పడిందని అన్నారు. నూతన సంవత్సరంలో నేర నియంత్రణకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, డ్రగ్స్ కేసుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. భాగ్యనగర ప్రజలకు, పౌరులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలు కాపాడటంలో పెద్దపీట వేస్తామని చెప్పారు. ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని, అనుకున్న లక్ష్యాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సిపి ఆనంద్ తెలిపారు. సిపి శ్రీ ఆనంద్ సార్ గారికి, అడిషనల్ సిపి చౌహాన్ సార్ గారికి, డీసీపీ సునీత కృష్ణారెడ్డి గారు, మా ఏసీపీ అడిషనల్ డీసీపీ సిద్దికి, ఏసీపీ పంజగుట్ట గణేష్ గారికి, వీళ్ళందరికీ మొత్తం ముఖ్యంగా మా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. ఈ 2021 మీ అందరికీ తెలుసు ఏ రకంగా కోవిడ్, ఆ తర్వాత కొన్ని ముఖ్య మిత్రులకు, ఇతర పౌరులకు అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా మనం అందరం కూడా ఎంతో ఉత్తమమైన జీవితం గడపలేక అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. పిల్లలు కూడా స్కూల్స్, కాలేజెస్ మూసివేయడంతో మానసికంగా వారు కుంగిపోయారు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి. ఫస్ట్ వేవ్ అయిపోయింది, ఇక మొత్తం అయిపోయింది అనుకుంటే మళ్ళీ సెకండ్ వేవ్లో ఇంకా దారుణంగా గడిచింది ఈ సంవత్సరం. అయితే వచ్చే సంవత్సరంలో నా ఆశ ఏంటంటే ఈ మహమ్మారి నుంచి మనం అందరం బయటపడాలి. అప్పుడే మనకు సాధారణమైన జీవితం మళ్ళీ లభిస్తుంది. లైఫ్ విల్ బికమ్ నార్మల్ అని నేను ఆశిస్తున్నాను. అదే ముఖ్యమైన కోరిక దేవుని దగ్గర మన అందరికీ ప్రశాంతమైన జీవితం అనేది ఇవ్వాలని. సిటీ పోలీస్ తరఫున ఎల్లప్పటికీ మీ సేవలో మేము ఉంటాము. ఈ సంవత్సరం కూడా ఎంతో ఈ బందోబస్తులు అన్నీ చేసుకుంటూ వాళ్ళ సొంత ప్రాణాలు కాపాడుకుంటూ, ప్రజల ప్రాణాలు కాపాడుతూ ఎంతో కృషి చేశారు. ఎన్నో సెన్సేషనల్ క్రైమ్స్ కూడా డిటెక్ట్ చేశారు. ఎన్నో బందోబస్తులు చేశారు. పొలిటికల్ యాజిటేషన్స్ ట్యాకిల్ చేశారు. అయితే వచ్చే శాంతి భద్రతలు, క్రైమ్ కంట్రోల్, నేర నియంత్రణ, సైబర్ క్రైమ్ కంట్రోల్, డ్రగ్స్ కంట్రోల్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ మెరుగుపరచడం, ఇవన్నీ ఉద్దేశాలతో మేము ముందుకు సాగుతాం. దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరం. సిటీ పోలీస్ తరఫున హైదరాబాద్ నగర వాసులకు, పౌరులకు అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, మీరు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా మీరు సాధించాలని మేము కోరుతున్నాం. మీతో మేము ఉంటాము. మాకు కూడా మీ సహకారం అందించండి. తప్పకుండా మంచి ఫలితాలు ఈ సంవత్సర కాలంలో మేము మీ ముందు ఉంచుతామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన డీసీపీ గారు, వారి మొత్తం టీంకి అందరికీ కూడా నేను నా కృతజ్ఞత తెలియజేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. జై హింద్. నుమాయిష్ నిర్వహణపై ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీతో ఫైర్, పోలీసు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.
సెంట్రల్ జోన్ ఇన్ఛార్జి డీసీపీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై సమీక్షించారు. నుమాయిష్ ఏర్పాట్లు పూర్తయ్యాయని డీసీపీ తెలిపారు. ప్రైవేట్ సెక్యూరిటీ, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు. మైదానంలో ఎటువంటి వంట చేసేందుకు అనుమతి లేదని తెలిపారు. ప్రతి స్టాల్ నిర్వాహకులు వ్యాక్సిన్ వేసుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. కాగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కావాల్సిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్స్ సమకూర్చుకోవడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, జిహెచ్ఎంసి, ఆర్ఎండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని మా కమిషనర్ పోలీస్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సిపి గారు వీటన్ని ఎగ్జామిన్ చేసుకొని తర్వాత ఈ ఓమైక్రాన్ థ్రెట్ దాని మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దృష్టిలో పెట్టుకొని దానికి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని రకాల కండిషన్స్తో పాటు ఈరోజు సిపి సార్ పర్మిషన్ ఇస్తున్నారు. ఈ దీంట్లో ఇప్పుడే అన్ని స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్తో ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. మీ అందరూ తెలుసు ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మన హైదరాబాద్కి ఒక తలమానికం. ఇది దేశం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి, తర్వాత గుజరాత్ నుంచి బెంగాల్ వరకు కూడా అన్ని ప్రదేశాల నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సుమారు 2000 పైచిలకు స్టాల్స్ ఇందులో ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చూసారు, మేము ఒక దేశంలో బహుశా ఎక్కడ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లేని విధంగా ఇక్కడ వాటర్ హైడ్రెంట్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఒక 100 హైడ్రెంట్స్తో పాటు ఒక 1.5 lakh లీటర్స్ కెపాసిటీ ఉండే 2 సంప్స్తో పాటు 3 పంప్స్తో, జాకీ పంపు, తర్వాత ఇంజన్ పంపు, తర్వాత డీజిల్ పంప్ సెట్స్తో ఉన్నటువంటి సిస్టమ్ ఎక్కడ బహుశా ఉండదనుకుంటున్నాను నేను. సో థ్యాంక్స్ టు హానరబుల్ హైకోర్టు గారి డైరెక్షన్ మేరకు కూడా ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ప్రాంప్ట్గా స్పందించి 2019లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మళ్ళీ జరగకుండా, ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ సిస్టమ్ డెఫినెట్లీ విల్ కమ్ వెరీ హ్యాండీ. ఐఎమ్ షూర్ దట్ there will be no mishap of any kind. We went around different stalls which are under erection. ప్రతి స్టాల్ కూడా ఒక ఎంసీబీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ కూడా పెట్టడం జరిగింది, మీరు చూసారు ఇప్పుడే. తర్వాత ప్రతి ఒక 10 స్టాల్స్కి ఒక జంక్షన్ బాక్స్ కూడా పెట్టడం జరిగింది. లోడ్ ఎక్కువైనా కూడా ఇది ఆటోమేటిక్గా ట్రిప్పింగ్ అయ్యే ఫెసిలిటీ మీరు చూసారు. తెలంగాణలో స్వేచ్ఛను సీఎం కేసీఆర్ హత్య చేస్తున్నాడని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అన్నారు. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయ నిర్బంధ కాండకు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ నిదర్శనమన్నారు. కాజీపేట ప్రెస్ క్లబ్లో ఆయన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. ప్రజాగ్రహం పెలుబుక్కిన ప్రగతి భవన్, ఫామ్ హౌస్లు బద్దలైపోతాయని ధ్వజమెత్తారు. వారే అంటున్నారంటే ఒక మంత్రిని, చదువురాని మంత్రిని ఎర్రబెల్లి దయాకర్ రావును ఢిల్లీ పంపిండు. ఆ ఢిల్లీలో ఏమేమి మాట్లాడాలి? తెలుగు మాట్లాడతాడా, ఇంగ్లీష్ మాట్లాడతాడా, హిందీ మాట్లాడతాడా? మరి ఆయనకి తెలుగు వస్తుందా, హిందీ వస్తుందా, ఇంగ్లీష్ వస్తుందా? అవగాహన లేని మంత్రులను, చదువురాని మంత్రులను కులం పేరు మీద దగ్గర పెట్టుకొని ఈరోజు నువ్వు దోపిడికి ఎవరు ఎక్కువ గురి చేస్తారో, దోపిడి ఎక్కువ చేస్తారో వాళ్ళను దగ్గర పెట్టుకొని ఒక యూనిట్ ఏర్పాటు చేసుకొని ఎవరు ఏ వింగుల దోపకం చేయాలో ఆ వింగుకు ఆచరణ చేస్తున్నారు. అంటే ప్రజలను దోచుకోవడం కోసం మార్గాలు ఎన్నుకుంటున్నారు తప్ప తెలంగాణ వచ్చింది మన సంపద మనకు దొరుకుతుందని చెప్పి మనకు దక్కుతుందని ఆశపడ్డ నిరుద్యోగులు, ఇచ్చిన హామీలు, చనిపోయిన అమరుల కుటుంబాలు ఇలా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అంటే ఈరోజు మళ్ళీ హిట్లర్ పరిపాలన చూస్తున్నామా, రాచరిక వ్యవస్థను చూస్తున్నామా, భూస్వామ్య వ్యవస్థను చూస్తున్నామా, పెట్టుబడిదారు సమాజాన్ని చూస్తున్నామా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా రాబోయే కొత్త సంవత్సరంలో విద్యార్థులు, మేధావులు ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యండి.
పత్రికా సోదరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్లో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పనిచేసిండ్రో ఇప్పుడు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేద్దాం రమ్మని అడుగుతా ఉన్నా. గడిచిన ఏడాది కాలంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మఒడి పథకం అమలుకు నోచుకోవడం లేదని, పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చిరు వ్యాపారులపై కూడా జీఎస్టీ భారాన్ని వేసి ఆర్థికంగా కుంగదీస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో దిశ చట్టం అమలు కావడం లేదని, మొక్కుబడిగా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని అన్నారు. 840 రూపాయలు మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ కొనుగోలు చేయాల. ఎక్కడైనా కొనుగోలు చేస్తే అధికార పార్టీ నేతల అరాచకాలు తప్ప రైతులకు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ ఈ రాష్ట్రంలో కనపట్ల. పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు కూడా 1840 రూపాయలు రైతుకు అందించినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. అదేవిధంగా సుబాబులు అయితే కొనే దిక్కులేరు. వేసిన రైతులు 4 ఏళ్ళు 5 ఏళ్లకు పంట వస్తుంది, సుబాబులు కోతకొస్తే 5 ఏళ్లుగా ఎదురు చూసినటువంటి రైతులకు నిరాశ మిగిలింది. దాని మీద ఒక స్పష్టత లేదు, మద్దతు ధర లేదు. ప్రభుత్వం అయితే గాలి కొదిలేసింది రైతుల్ని, ఏమాత్రం పట్టించుకోవట్లేదు రైతుల్ని. రైతులైతే ఆందోళన పడుతూ ఉన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం ఏ విధంగా కొనసాగించాలి, తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు రైతులు వెంటనే విత్తనాలు ఇచ్చి మళ్ళా తిరిగి పంట వేసుకునేటువంటి దానికి ప్రభుత్వం సహకారం ఉంటుంది ఎప్పుడు కూడా. అటువంటిది ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఎక్కడ కనపడటం లేదు. తామరపురికి ఇప్పుడు అధ్యయనానికి ఒక కమిటీ వేసామంటున్నారు. అంటే అంత అయిపోయినా కమిటీ వేస్తారు. ఏంటి దానివల్ల ప్రయోజనం అని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, కన్సర్న్ మినిస్టర్ని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అధ్యయనం కమిటీ వేస్తే మీ అధ్యయనం రిపోర్ట్ వచ్చేది ఎప్పుడు, ఆ పంటను కాపాడేది ఎప్పుడు, దానికి సంబంధించిన సపోర్ట్ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వగలుగుతుందో రైతాంగానికి? మిరప పంట వేసినటువంటి వాళ్ళకి పత్తి అధిక వర్షాలకు దిగుబడి తగ్గిపోయింది, ఇతర పంటలన్నీ నష్టపోతూ ఉన్నాయి, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉందనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది ఈ ప్రభుత్వం. ఈరోజు మనం చూస్తే రెండవది అరాచకం. 21 మొత్తం అరాచక పాలనగా గుర్తుండిపోతుంది చరిత్రలో ఆంధ్రప్రదేశ్. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళో వాళ్ళ ప్రభుత్వం గురించి ఒక్కసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, పక్క రాష్ట్రాలు ఏమనుకుంటున్నారు, ఈ దేశంలో ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ గురించి ఎంత ప్రతిష్టగా ఉండేటువంటిది ఈరోజు ఎంత మసకబారింది. ఆ పార్టీలో ఉన్న ఓట్లు వేసినటువంటి వాళ్ళు వేసినా కూడా తెలుస్తుంది. 2021 చరిత్రలో ఉండిపోయేటువంటి సంవత్సరంగా ఉండబోతా ఉంది. కారణం ఈ ప్రభుత్వం యొక్క అరాచకపు పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అరాచకపు పాలన సంవత్సరంగా మిగిలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ వర్గం సంతోషంగా లేరు. రైతులైతే ఈరోజు దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నారు. వరదలు కానీ, తుఫాన్లు కానీ, అధిక వర్షాల వల్ల కానీ రైతులు ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోయారు. మిరప తోటలు వేసినటువంటి వాళ్ళు, పత్తి వేసినటువంటి వాళ్ళు, ఇతర పంటలు వేసినటువంటి. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి రోడ్ల మీదకి వచ్చిన వారికి భారీగా జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో మద్యం సేవించి బయటకు వచ్చిన వారికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి ఫైన్లు విధించారు. మందమర్రి ఎస్ఐ భూమేష్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించి మద్యం సేవించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
కాల్ తీసుకో. మనం బెలూన్ ఊదుతాం కదా అట్లా ఊదాం. ఊదు 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 ఊదు. ఓకే. రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికమని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ సర్కార్ హక్కులను కాల రాస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులను అనగదొక్కుతూ అక్రమ నిర్బంధాలు చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఇంటిని అర్ధరాత్రి నుండి పోలీసులతో ముట్టడించడం, అనుమతి లేకుండా ఇంటి లోపలికి చొరబడడం, పరామర్శలకు కూడా వెళ్లకుండా నిర్బంధించడం శోచనీయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, తెలంగాణ సమాజం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలను గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిన్న రాత్రి పోలీసు వాళ్ళు అక్రమంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించి గృహ నిర్బంధం చేసి బయటికి వెళ్లకుండా పర్మిషన్ లేకుండా ఇంట్లో చొరబడి వారికి ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగింది. ఇలా రేవంత్ రెడ్డి గారు రచ్చబండ భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమం, అదేవిధంగా చనిపోతే పరామర్శించడానికి బయలుదేరేటటువంటి కార్యక్రమాన్ని చేసుకొని పోతూ ఉంటే పోలీసులు ముందే పసిగట్టి రాత్రి 2 గంటలకు దొంగతనంగా ఇంట్లోకి చొరబడి గృహ నిర్బంధం చేశారు. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల మీద రైతులు చనిపోతూ ఉంటే రైతులను పరామర్శించడానికి మరి పోతూ ఉంటే మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులు ఈ నిర్బంధాలతోటి ఉద్యమాన్ని ఆపలేరు. ఎందుకంటే కేసీఆర్ గారు రైతులకు వ్యతిరేకం చేస్తున్నారు. ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. రైతులను కాపాడే విషయం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పాటుపడుతూ ఉంటే మరి ఓర్వలేక ఆయన నీడను చూసి ఆయనే నమ్మలేని పరిస్థితి భయపడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చి రేవంత్ రెడ్డి గుర్తొచ్చినా భయపడుతూ ఉన్నాడు అతను. మరి ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి నిర్బంధాలు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఆపలేవు. తప్పకుండా నీకు రోజులు దగ్గర పడతాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రజలు రైతులకు వెన్నంటూ ఉండి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఇలా వెన్నంటూ ఉంటున్నారు. ఇలా రచ్చబండ కార్యక్రమం రైతులు వాళ్ళు పడుతున్న బాధలను ఏముని తెలుసుకోవడానికి కూడా పోనీయకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాయకులను నిర్బంధించి ఆయన ఈ రకంగా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటూ పోలీసులతో ఈ రకంగా చేపిస్తున్నారు. ఎంత పోలీసులతో ఏం చేసినా ఇంకా కాంగ్రెస్కు ప్రజల లోపల ఆదరణ పెరుగుతుందే తప్ప తరగదు. కాబట్టి ఇకనైనా ఖబర్దార్ కేసీఆర్ గారు దగ్గర పడిన రోజులు కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏదో ఆపాలని చూస్తున్నావు, నీకు రాబోయే రోజుల పతనం తప్పది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొత్త ఏడాదిలో రచించిన అభివృద్ధి ప్రణాళికలతో విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మేయర్ హరి వెంకటకుమారి అన్నారు. గడిచిన ఏడాదిలో అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రజాభిప్రాయాలకు తగ్గట్టుగా పాలన అందించామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ జీవీఎంసీలో 2703 అభివృద్ధి పనులకు గాను 1554 పనులు పూర్తి చేశామని తెలిపారు. మొత్తం 98 వార్డులకు గాను 1414 కోట్ల రూపాయలు అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. వీటిలో ముఖ్యంగా ప్రాథమికంగా రహదారుల నిర్మాణం, ప్రహారీ గోడలు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. So in order to give the direct information directly none other than from the first citizen of our city, Honorable Mayor, give her press brief, ma'am.
వల్ల మనం ఏ కార్యక్రమాలు చేసాము, నెక్స్ట్ 2020ని వెల్కమ్ చెప్తూ ఏ ప్రోగ్రామ్ చేస్తామో అన్న దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సోదరిమణులారా, మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ 2021వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం 2022ను ఆహ్వానం పలుకుతూ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక ముందస్తు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు 2021 సంవత్సరంలో జీవీఎంసీ జరిపిన ఎన్నికల్లో విశాఖ నగరానికి మేయర్గా నాతో పాటు 98 వార్డు కార్పొరేటర్లను ఎన్నుకున్న విశాఖ నగర ప్రజలకు సహకరించిన ప్రతి ప్రజాప్రతినిధులకు, జీవీఎంసీ కమిషనర్కు, అధికారులకు, సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జీవీఎంసీ సిబ్బందికి, భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 2021 సంవత్సరంలో సాధించిన ప్రగతి లక్ష్యాలను మననం చేసుకుంటూ లోపాలను సవరించుకొని 2022లో మరింత నూతన ఉత్సాహంతో విశాఖ నగర సమగ్ర పరిస్థితిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టి కృషి చేస్తాము. జీవీఎంసీలో 2703 అభివృద్ధి పనులకు గాను 40,969 కోట్ల 46 లక్షల వ్యయంతో చేపట్టగా అందులో 1,554 పనులు పూర్తయ్యాయి. 231 పనులు జరుగుతున్నాయి. 306 పనులు ప్రారంభించాల్సి ఉండగా మరియు 612 పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలియజేస్తూ, అలాగే మనబడి నాడు నేడు కింద పనుల్లో భాగంగా మొదటి దశలో 20 కోట్ల 77 రూపాయల వ్యయంతో నిర్దేశించిన 59 పాఠశాలలో అన్ని పనులను చేపట్టబడినవి. రెండవ దశలో కొత్తగా 40 పాఠశాలలను మరియు మొదటి దశలో చేపట్టిన 59 పాఠశాలల్లో 45 పాఠశాలలందు అదనపు తరగతి గదులు నిర్మించుటకు ఎంపిక చేయబడినది. అలాగే వార్డు సెక్రటేరియట్ కార్యాలయ భవనాలు జీవీఎంసీ ప్రాంతంలో 578 వార్డుల్లో సెక్రటరీ కార్యాలయ భవనాలు ఉండగా వీటిలో 395 ప్రభుత్వ భవనాలు మరియు 183 ప్రైవేట్ భవనాలలో అన్ని ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆంక్షల నడుమ కొత్త సంవత్సరంలోకి స్వాగతం. నగర వ్యాప్తంగా అడుగడుగున తనిఖీలు. దుర్గం చెరువు వద్ద కేక్ కట్ చేసిన సిపి. నగరవాసులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో నేర నియంత్రణకు పెద్ద పీట. నగర ప్రజలు సహకరించాలన్న సిపి ఆనంద్. నుమాయిష్ కోసం ఏర్పాట్లు పూర్తి. ఏర్పాట్లను పరిశీలించిన సెంట్రల్ జోన్ డీసీపీ. రేవంత్ అక్రమ అరెస్టుపై కాంగ్రెస్ నిరసనలు. స్వేచ్ఛను హత్య చేస్తున్నారని ఆగ్రహం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.